టీపీసీసీ కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. రేవంత్ రెడ్డి ఓవైపు సీఎంగా మరోవైపు పీసీసీ చీఫ్ గా జోడు పదవులు నిర్వహిస్తుండగా పార్టీ వర్గాలు మరొకరికి ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఓ దశలో రేవంత్ రెడ్డి కూడా తాను ప్రభుత్వ బాధ్యతలకే పరిమితం కానున్నట్లు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావటమే కాకుండా ఇటీవలే లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. వచ్చే నెల 7వ తేదీలో రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలను స్వీకరించి 3 ఏళ్లు పూర్తవుతోన్నాయి. దీంతో కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై కసరత్తు ప్రారంభమైంది. సీఎం రేవంత్ సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉన్న నేపథ్యంలో పీసీసీపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఈ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. రేసులో 4 బీసీ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే బీసీ కోటాలో మహేష్ గౌడ్, ఎస్సీ కోటాలో బట్టి సంపత్లు ఉన్నారు. అనూహ్యంగా తెరపైకి బలరాం నాయక్ పేరు కూడా వచ్చింది.